అది ఎలా ఉంటుందయ్యా అంటే, ఓ మంచి శిల్పకారుడు వచ్చి బండ మీద ఒక నెమలి బొమ్మ, ఒక పాము బొమ్మ చెక్కాడు. ఆ పాముని నెమలి తింటున్నట్టుగా చెక్కాడు. చెక్కేటప్పటికీ వచ్చిన వాళ్ళని 10 మందిని మనం పిలుచుకొచ్చాం. చాలా అద్భుతంగా చెక్కాడు. అప్పప్ప ఏమి జీవకళండి, పాముని నెమలి చక్కగా ఒడిసి గట్టిగా పట్టుకొని ముక్కుతోటి పొడవబోతోంది అని ప్రతివాడు అంటాడు. ఇది నిజమా అబద్ధమా? పాము శిలే, నెమలి బండే. బండైనటువంటి పాము, బండైనటువంటి నెమలి రెండు అని దేనివల్ల నువ్వు అంటున్నావు? దేనివల్ల బండ మీద ఉన్నటువంటి నెమలి పాము రెండుగా నీకు కనిపిస్తున్నాయి అంటే, పూర్వము నేనేదో మహాజ్ఞానిని అనుకొని అజ్ఞానంతో వస్తువులన్నిటినీ విభజించుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి ఆ నామాన్ని, ఆ రూపాన్ని నువ్వు తపస్సు చేశావు కాబట్టి ఆ బండ మీద ఉన్నటువంటి నెమలి పాముని తింటోంది అనేటటువంటి శబ్దాన్ని నువ్వు వాడావు. ఇప్పుడు చెప్పండి, ఆ బండ మీద ఉన్న నెమలి పాము వేరు వేరా, రెండు ఒకటా? ఇప్పుడు రెండు కానివి రెండు అని మనం భ్రమపడ్డామా లేమా?